మీ పార్టీలోనే లుకలుకలు ఉన్నాయి. అవి గొడవలు కావండి. తీర్మానం అంటే అసెంబ్లీలో కూడా చూస్తే కేటీఆర్ గారు మాజీ మంత్రి మాట్లాడుతూ నన్నేం చేయలేరు అనే మాటలు మాట్లాడారు. దాని గురించి మీరేమంటారు? తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు మీ ఆస్తులేంటి? మీరు పింక్ బుక్లో మీరు ఏ విధంగా 100 కోట్ల లిక్కర్లో ఉన్నారు కదా, ఏ విధంగా కాళేశ్వరంలో కమిషన్ అది రాయండి, ఏ విధంగా దమ్మునదా సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ. ప్రజెంట్ రాష్ట్రంలో సన్నబియ్యం కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే రేషన్ కార్డు ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా సన్నబియ్యం ఏదైతే ఇవ్వబోతున్నట్టు ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా ప్రారంభించడం జరిగింది. దీంతో పాటుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన కావచ్చు, దాంతో పాటుగా ఇతర అంశాలపైన కూడా మనతో పాటు మాట్లాడడానికి మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. తెలంగాణ కోఆపరేటివ్ ఫిషర్మ్యాన్ సొసైటీస్ చైర్మన్, ఫెడరేషన్ సొసైటీస్ చైర్మన్ ఉన్నారు. మనతో పాటు మాట్లాడదాం. రాష్ట్రంలో సన్నబియ్యం కార్యక్రమం అనేది ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ప్రజల్లోకి ఎలా వెళ్తుందంటారు? ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరో యుగ పురుషుడు. ఎందుకంటే మీరు చూసి మా గతంలో మనము అంటే మన పూర్వీకులు కానీ మన తాత ముత్తాతలు కానివ్వండి, సన్నబియ్యం ఉందంటే ఆ రోజు కేవలం పండుగ రోజు మాత్రమే. ఇప్పుడు ప్రతిరోజు నిరుపేద ఇంట్లలో పండుగ ఉన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ యజ్ఞాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజానీకం ఎంతో ఆనందంగా, అంటే ఉగాది పర్వదినాన అంటే మనకు మంచి చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉంది, మంచి చేయాలనే ఉద్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఈ విషయాన్ని తేతలమైపోయింది. మేము మాటల ప్రభుత్వం కాదు, మా చేతల ప్రభుత్వం. ప్రతి క్షణం ప్రజాహితమే. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజానీకం ఒక సుభిష్టమైన రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అందరికీ దిక్సూచిగా ఉండని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రతి కార్యక్రమానికి అండగా, నీడగా, తోడుగా తెలంగాణ ప్రజగా ఉండబోతుంది. అయితే రేషన్ కార్డులు కూడా అందరికి అందలేదు, వాటి కార్యక్రమం కూడా ఆలస్యం అవుతుంది అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? నేను ముఖ్యంగా వంశీ గారు ప్రతిసారి ఒక వాదన అంటున్నారు. నేను చెప్తున్నా ఏంటంటే గత 10 సంవత్సరాలు ఈ దుర్దర్శం దుర్మార్గులు ఎప్పుడైనా కానీ ఒక్క రేషన్ కార్డుని ఇచ్చారా అడుగుతాను. 2014 నుంచి 2023 దాకా ఎప్పుడైనా ఈ పాపిష్టి ముఖాలు బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడైనా ఒక్క రేషన్ కార్డులో పేరు ఎక్కించారా? ఒక రేషన్ కార్డు ఇచ్చారా? ఇయ్యకపోగా ఈ అబాండాలా. ఇప్పటికీ దాదాపు 85 లక్షల పైచలకు రేషన్ కార్డు సిద్ధమైనాయి. రేషన్ కార్డు లేకపోయినా సరే ఆరోగ్యశ్రీని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా? కాంగ్రెస్ పార్టీ ఒకసారి పక్షాన నిలబడి మేము చేస్తాము అని అంటే 600 చేయడం మానరు. అది కాంగ్రెస్ పార్టీ నైజం. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అంటే కాంగ్రెస్ అంటే కమిట్మెంట్. ఒకసారి కమిట్మెంటే ముందుకు వెళ్ళిపోతే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన దూసుకుపోతారు తప్ప వెనకడుగు వేయరు. అది ఆయన నైజం, కాంగ్రెస్ పార్టీ నైజం. రేపు రాబోతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, తర్వాత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎలా ఉండబోతుంది అంటారు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా అంటున్నారు, మరోపక్క బీజేపీ వాళ్ళు కూడా అంటున్న ప్రకారంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ గ్రాఫ్ ఖచ్చితంగా తగ్గుతుంది మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి. దీని గురించి ఏమంటారు? నేనేమంటా అంటే అండి, ఈ యొక్క మంచి చేయని మీరు ఇట్లా మాట్లాడితే ఎన్నో మంచి పని చేస్తాం. ఏమైతే మాట్లాడాలి? మీ ముఖాలకు గత 10 సంవత్సరాలు రైతు రుణమాఫీ చేయలేరు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేరు, సన్నాలని ఎందుకు ఒడ్లు ఎన్నిపెట్టుకొని చెప్పి బెదిరించింది మీరు మాట్లాడతారా? ఈ వ్యవహారం అంతా ఉద్యోగం ఇచ్చాము నిరుద్యోగులకు, ప్రభుత్వంలో భాగం చేస్తున్నాం. గ్రూప్ 2 ఇచ్చాం, గ్రూప్ 1 ఇచ్చాం, డిఎస్సి ఇచ్చాం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఇచ్చాం, మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చాం, అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా ఇస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ ఇన్ని స్కీమ్స్ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా, మరి చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ లీడర్స్ విఫలమయ్యారంట. అట్లేముండదండి. విఫలమని ఎట్లుంటుంది? ఇప్పుడు మీరు లబ్ధారు ఏదో కోశాన ఏదో ఒక వ్యవహారం ద్వారా కాంగ్రెస్ పార్టీ మీకు మేలైంది, మర్చిపోతారా మీరు? మానవత్వం ప్రతి మనుషులు గుర్తుండే వ్యవహారం ఏంటి? నిత్యము 200 యూనిట్ల అంటే 200 యూనిట్లు అంటే మీకు కనీసం దాదాపుగా 1000 నుంచి 1200 రూపాయల వ్యవహారం మీకు ఉచితంగా ఇస్తున్నాము. ప్రతిరోజు ప్రతి నెల మన అక్కర్లకు, మన పిల్లలకు, మన అమ్మలకు ఫ్రీ బస్ అంటే ప్రతిరోజు ఒక మహిళ పైన 2000 రూపాయల నుంచి ప్రతి నెలకు 2000 వరకు లాభం అనేది
ఆ ఇంటికి కదా. రైతులకు 2 లక్షల రూపాయలు రుణం చేస్తాము, 85% చేశాము, 22,000 కోట్లు చేశాము. భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా ఏకతాటిగా చేయలేదు. అంటే అసెంబ్లీలో కూడా చూస్తే కేటీఆర్ గారు మాజీ మంత్రి మాట్లాడుతూ నన్నేం చేయలేరు అనే మాటలు మాట్లాడారు. దాని గురించి మీరేమంటారు? ఎందుకంటే అనవసరమైనటువంటి కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా తమ మీద బనాయిస్తూ ఉన్నారు. ఇది మీరు ఏం చేద్దాం అనుకున్నా మీరు ఏం చేయలేరు, అవన్నీ కూడా నీరు గారిపోయే కేసులే, మీరు అసలు అవన్నీ కూడా ఎందుకు పనికిరాని కేసులని కూడా చెప్తా ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? నన్ను ఏమి చేయలేదన్న నరకాసుడు చనిపోయినది చరిత్ర ఇది. నన్ను ఏం చేయనటువంటి రావణుడు చనిపోయిన చరిత్ర ఇది. నన్ను ఏం చేస్తారు అనే మొదలు మీరే తప్పు తెలుసుకోండి. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు మీ ఆస్తులు ఏంది, మీ పెట్టుబడులు ఏంది, మీ కుటుంబ సభ్యులకు ఆస్తులు ఏ విధంగా పెరిగినాయి, ప్రత్యేకంగా మీ పైరవి విషయంలో ఎంతమంది మీ కమిషన్ తీసుకున్నారు, ఏ విధంగా మీరు అందరి దగ్గర తీసుకొని ఏ విధంగా ఆస్తులు పెట్టారు, అది చెప్పండి. అంటే పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు, కొన్ని అధికారాలు మీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి ఏదైనా చెప్తారో ఆ విధంగానే అధికారులు కూడా నడుచుకుంటారని కూడా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి ఇప్పుడు ప్రతిసారి ఇట్లా ఈ కాకమ్మ కబుర్లు మాట్లాడేసి ఏదో ఒక మాట్లాడితే ఇది ఉంటుందని చెప్పే ఉద్దేశంతో కేటీఆర్ ఏమంటే అధికారం పోగానే మీరు చూసారు ఎప్పుడన్నా, ఎప్పుడు ఏదో ఒకటి ఏదో పెద్ద నాకు అయిపోయింది, నాకు ఇట్లా అంటే ఆయన ఇప్పుడు ఒక మానసికంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. అధికారం విషయంలో ఆయనకు ఏదో అవుతా ఉన్నది. ఇంకా 10 ఏళ్ళు మీరు ప్రతిపక్షంలో ఉంటారు. ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి. ఎమ్మెల్సీ కవిత గారు పెట్టినటువంటి పింక్ బుక్కు భయపడుతున్నారా? పింక్ బుక్లో మీరు రాయాలి, చాలా రాయాలి. పింక్ బుక్లో మీరు రాయాలి, చెప్పమంటారా? మీరు పింక్ బుక్లో మీరు ఏ విధంగా 100 కోట్ల లిక్కర్లో ఏది ఉన్నారో అది రాయండి. ఏ విధంగా కాళేశ్వరంలో కమిషన్ అది రాయండి. ఏ విధంగా ఇంటర్ విద్యార్థులు 10th విద్యార్థులు చనిపోవడంలో అది రాయని చెప్పండి. మీ పింక్ బుక్లో రాయాల్సింది మీ నాన్నగారు అక్రమాలు, మీ బావగారు అక్రమాలు, మీ అన్నగారు అక్రమాలు, మీరు ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకోరు అది రాయండి కవిత గారు. మీ పింక్ బుక్ ఓపెన్ చేస్తే అంత బయటపడేంత మీ దొంగతనాలే, మీ దుర్మార్గాలే, మీరు చేసిన అవినీతియే. మరో పక్క స్కీమ్స్ ప్రవేశపెడుతున్నాం అంటున్నారు. మరో పక్క ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అప్పుల పాలైంది, రాష్ట్రం దివాలా తీసింది అని మాట్లాడుతూ ఉన్నారు. ఒక రకంగా రాష్ట్రానికి సంబంధించి ఒక రాష్ట్ర అధినేత ముఖ్యమంత్రి, రాష్ట్రానికి అధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి దివాలా తీసేదని మాట్లాడితే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నామండి, మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఇంట్లో ఉన్నాడు తండ్రి ఏం చెప్తాడు, నాకు నెలకు 10,000 రూపాయలు శాలరీ ఉందిరా, మన మీద నడుచుకోవాలి అని చెప్పి ఒక చిన్న చుట్టరా సర్దుబాట్లు. ఎప్పుడు తండ్రికి ప్రమోషన్ వచ్చేదాకా, అదేవిధంగా ఆర్థిక సోర్స్ పెంచేదాకా, వచ్చిన 14 నెలల్లో ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాలని చెప్పి ఏ విధంగా కష్టపడతా ఉన్నారు. ప్రతి నెల ఈ 10 సంవత్సరాలు ఈ పాపాత్మైనటువంటి అప్పులకు వడ్డీ కడతా ఉన్నాడు. అది అని చెప్పారు కదా. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు అదే ఇంత వస్తుంది ఆదాయము, ఇంత వస్తుంది అంటే చెప్పారు. ఏమని, ఈ విధంగా ఉన్నది వ్యవస్థ, ఈ విధంగా నడుస్తూ ఉన్నది, లక్షల కోట్ల అప్పు ఉన్నది, ప్రతి నెల వడ్డీ కడుతున్నాము. 6 గ్యారంటీలు విఫలమయ్యాయని కూడా ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా రైతు రుణమాఫీకి సంబంధించి మంత్రులలో కూడా ఒక్కొక్క మాట మాట్లాడారు. 45,000 కోట్లు అవుతాయని, ఒకసారి 35,000 కోట్లు అవుతాయని, 20,000 కోట్లు అవుతాయని. కానీ 18,000 కోట్లతోటి గత సంవత్సరం రుణమాఫీని అమలు చేయడం జరిగింది. ఈసారి బడ్జెట్లో కూడా 18,000 కోట్ల వరకు కూడా రుణమాఫీకి పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకని ఆలస్యం అవుతా ఉంది? ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా కాదా ప్రతిపక్షాలను ఎదుర్కోవడం ఈ విషయంలో? అట్లా ఏముండదండి. ఇప్పుడు రుణమాఫీ చేస్తామన్నాము, అందరం చేస్తాము. వరంగల్ సాక్షిగా రాహుల్ గాంధీ మార్చారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పాము. దాదాపు 87% అంటే రైతాంగంలో 87% పైగా రుణమాఫీ పొందిన వారు ఉన్నారు. ఇంకా 13% రైతాంగము 2 లక్షల పైన 20,000, 30,000, 3 లక్షల రూపాయల వాళ్ళందరూ పొందలేరు. రైతాంగానికి పోయిన ఉద్దేశంతో రైతాంగ కమిషన్ ఏర్పాటు చేసి భూభారతి అని కొత్త విధానం తీసుకొచ్చి రేపు వచ్చే ప్రతి వారికి, అంటే మీరు నమ్మకపోవచ్చు, చాలా మటుకు కొన్ని గుట్టలకు లేవడించడానికి కూడా ధరణిలో డబ్బులు పొందుకొని కొన్ని లక్షల రూపాయలు కూలబడిన చరిత్ర వీళ్ళది. రైతాంగం న్యాయం చేయ ఉద్దేశంతో, ఇచ్చిన మాట నెరవేర్చుకునే ఉద్దేశంతో, రైతాంగ సమస్యలను మళ్ళీ ఎప్పుడు రాకుండా చూడే ఉద్దేశంతో, రైతే రాజ్యం కావాల ఉద్దేశంతో 18,000 కోట్ల అంటే కూడా ఎక్కడ చేతులకి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఈ బృహత్తమైన కార్యక్రమం చేపట్టారు. ఇంకోటి ఎస్సీ వర్గీకరణ, బీసీ వర్గీకరణకు ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సభలో ఆమోదించడం జరిగింది. కానీ గతంలో కూడా ఈ విషయాలలో ఎవరు కూడా ధైర్యం చేయలేదు నిజం చెప్పాలంటే. కానీ మీరు సభలో ప్రవేశపెట్టి ఆమోదించిన తర్వాత కూడా ఎక్కడ ఒక చోట కొంత వ్యతిరేకత వస్తూ ఉంది కొన్ని సంఘాల నుంచి. దీనికి సంబంధించి కూడా రిజర్వేషన్లకు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కులగణన అనేది సరిగ్గా జరగలేదని, దాంతోపాటుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గ్రూప్ 1 ఉద్యోగాలను ముందే భర్తీ చేశారు, తమకు అన్యాయం జరిగిందని చెప్పి. కానీ కొంత వ్యతిరేకత వస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? నేనేమంటున్నా వంశీ గారు, చరిత్రలో ఇలాంటి రోజు రావడం అంటే బీసీల యొక్క నాయకత్వాన్ని పెంపొందించాలని చెప్పి, బీసీలు ఆర్థికంగా ఎదగాలి, బీసీలు రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అగ్రకున్న నాయకులైనా కూడా బీసీల పక్షపాతిగా బీసీల యొక్క అందరినీ కూడా రాజకీయంగా పైకి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడితే కొంతమంది దుర్మార్గులు అది ఇది మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు చేయలేరు ఇంతవరకు అడుగుతున్నాం మేము మిమ్మల్ని. మీరు మీ ప్రభుత్వంలో 33% ఉన్నటువంటి బీజేపీని 20% చేశారు, 20 చేశారు. అది మీ దుర్మార్గం. అప్పటి రాజ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 20% ఉన్నట్టు బీసీ రిజర్వేషన్ని 42% చేయమంటే అది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన మాట ప్రకారంగా కామారెడ్డిలో రిజర్వేషన్ ఏర్పడేసుకున్నాము. అది కాంగ్రెస్ పార్టీ ఘనత. కొంతమంది దుర్మార్గులు, చిల్లరగాళ్ళు, ఒక విధవలు బీసీల నాయకత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో చిల్లర మాట మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోము. ఇంకా ఎస్సీ అసలు ఎస్సీ రిజర్వేషన్ అవుతుంది అని అనుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి రిజర్వేషన్ ఏర్పాటు చేసుకొని చట్టబద్ధ చేసి దళితుల యొక్క నాయకత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో, దళితుల యొక్క రాజ్యాంగ హక్కును పరిశీలించే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పరోక్షంగా వారికి అండగా తీనగా అనుగా ఉన్నారు. అది మీకు కనబడుతుందా? కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వానికి ఎలా ప్రాధాన్యత ఉందంటారు? కాంగ్రెస్ పార్టీ అంటే మన వాడు పర్యావరణం అనేది ఉండదు. నాయకత్వ లక్షణాలు ఏ ఒక్కరున్నా కూడా వారందరినీ హక్కును చేర్చుకొని నాయకత్వ లక్ష్యాలను చూపించే ప్రతి నాయకుడిని అందరం ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిద్ధంగా ఉంటుంది. బీసీ నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ముందు తీసుకెళ్తుంది. ఎందుకు అంటే రేపు భవిష్యత్తులో బీసీ నాయకత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు యువ నాయకత్వాన్ని ముందు తీసుకొస్తున్నారు. అందుకు ఉదాహరణ నేను కానివ్వండి, చాలామంది నాయకులు, ఎంతోమంది నాయకులు బీసీ నాయకత్వం పెంపొందించి వచ్చాము ఇక్కడికి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, బీసీ నాయకులు కానీ దళిత నాయకులు సిద్ధంగా ఉన్నారు. 15 నెలల కాలం పూర్తయింది. మరొక 3 సంవత్సరాల 7 నెలల వరకు ఉంది. ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ పాలన? వచ్చే ఎన్నికల్లో మెజార్టీ వస్తుందంట. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పెంపొందించాలని, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థను పెంపొందించాలని చెప్పి ఒకవైపు పార్టీ, ఒకవైపు ప్రభుత్వం రెండు అంశంగా పనిచేస్తున్నాయి. వచ్చేది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ జయకేతనాన్ని తెలంగాణ గడ్డ పైన మరొక నిలబడే సత్తా రేవంత్ రెడ్డి గారికి ఉంది. నేను చెప్పారు కదా, కొడంగల్లే 10 ఏళ్ళు సీఎం అని చెప్పి, కొడంగల్ ఎమ్మెల్యేనే 10 ఏళ్ళు సీఎం చెప్పాలి. ఇంకేం కావాలి మీకు? మీకు దమ్మున్నదా? సిద్దిపేట కానీ, సిరిసిల్ల కానీ మాకు నాయకుడు కేసీఆర్ చెప్పుకుంటారు. హరీష్ రావుకి పంచాయతీ, కేసీఆర్కి పంచాయతీ, కవితకి పంచాయతీ, కేసీఆర్కి పంచాయతీ, సంతోష్ పంచాయతీ. ఈ 5 మందిలో ఎవరు నాయకులు వారికి పంచాయతీ సరి తెలియదు. కాబట్టి మీకు కొంచెం వాళ్ళకి ఇవ్వండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. మీ పార్టీలోనే లుకలుకలు ఉన్నాయి. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కొంత వ్యతిరేకించి బయటికి వెళ్ళారు. దాంతోపాటుగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కొంత అంజన్ కుమార్ యాదవ్ గారు మాట్లాడారు. కాపు మంత్రి కావాలని చెప్పి విహెచ్ గారు అటు సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఒక రకంగా అంతర్లీనంగా మీ పార్టీలోనే గొడవలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీన్ని ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతుంది పార్టీ అనేది కూడా? అవి గొడవలు కావండి. ప్రజాస్వామ్యంలో వాళ్ళు అడిగే హక్కు, గొడవలు కావాలి కాదు. తీర్మానం మాట్లాడంటారా? పార్టీ సస్పెండ్ చేసింది పార్టీ ఎక్కువ మాట్లాడితే. అంజన్ కుమార్ యాదవ్ గారు కానీ, ఉయ్యమంతరావు గారు, వాళ్ళ పార్టీ పెద్దలు. వారికి ఎప్పుడు ఏ సమయంలో ఏం చేయాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది, పార్టీ నిర్ణయిస్తుంది. వారు ఎప్పుడు క్రియాశీల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు. కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే ఉద్దేశంలో వాళ్ళు పని తప్ప కొంతమంది మీడియా వారిని వక్రీకరించా కూడా వాళ్ళు భయపడే సమస్య లేదు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని తాను అమలు పరుస్తామని కూడా చెప్తా ఉన్నారు. వచ్చే 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుందని కూడా వారి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. సన్న బియ్యం అనేది ప్రతి పేదవాడికి అందించే విధంగా
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో సమయం టీవీ.